నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఈరోజు విద్యా వ్యవస్థలో ఒకవైపు ఆధునిక విజ్ఞానం, మరోవైపు మత భావనలు. దేశంలో ఒక విచిత్రమైన విభజన ఏర్పడుతుంది. ఆధిపత్య కులాలకు చెందిన సంపన్న కుటుంబాలు తమ పిల్లలను విదేశాలకు పంపి అక్కడ ఆధునిక సాంకేతిక, విజ్ఞాన శాస్త్రం, పరిశోధనాత్మక దృక్పథం నేర్పిస్తున్నారు. వారి పిల్లలు అధునాతనమైన టెక్నాలజీని అందుకొని ప్రపంచంతో పోటీపడే సామర్థ్యాన్ని సంపాదిస్తున్నారు. కానీ ఈ దేశంలోనే జన్మించి ఇక్కడే చదువుకునే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సమాజాలకు చెందిన పేద విద్యార్థులకు మాత్రం శాస్త్రీయ దృక్పథం ఇవ్వకుండా మతపరమైన భావాలను మెదడులో నాటే ప్రయత్నం జరుగుతుంది. ఇది స్పష్టమైన అన్యాయం. రాజ్యాంగం ఆర్టికల్ 51వ అధికరణ హెచ్లో ప్రతి పౌరుడు బాధ్యతగా శాస్త్రీయ దృక్పథం, మానవతావాదం, ప్రశ్నించే గుణం పెంపొందించుకోవాలని స్పష్టంగా చెప్పింది. కానీ జాతీయ విద్యా పరిశోధన మరియు శిక్షణా మండలి ఎన్సీఆర్టీ ద్వారా వస్తున్న పాఠ్యాంశాల మార్పులు ఈ బాధ్యతను బలహీనపరుస్తున్నాయి. ఇది రాజకీయ ప్రభావం మరియు ఆర్ఎస్ఎస్ ఆలోచన ధోరణి ద్వారా మార్గనిర్దేశకం చేయబడుతుందనేది అందరూ తెలియజేస్తున్నారు. జీవశాస్త్రంలో జరుగుతున్న మార్పు జీవశాస్త్ర పుస్తకాల్లో మానవ పరిణామం, ఎవల్యూషన్ గురించి ముఖ్యమైన భాగాలను తగ్గించి వేశారు. ఫాసిల్ సాక్ష్యాలు, డిఎన్ఏ ఆధారాలు, డార్విన్ సిద్ధాంతం వంటి అంశాలు తొలగించడం లేక సంక్షిప్తం చేయడం జరిగింది. ఇది పిల్లల మనసులో దేవుడు సృష్టించాడు అనే భావన ప్రోత్సహిస్తుంది. ఆధిపత్య కులాల పిల్లలు విదేశాలలో ఆధునిక జీవన శాస్త్రం చదువుతుంటే ఇక్కడ పేద విద్యార్థులు శాస్త్రీయ సాక్ష్యాలు లేని భావాలతో పెరుగుతున్నారు. ఇది వారి భవిష్యత్తును బలహీనపరుస్తుంది. చరిత్రను వక్రీకరించడం లేదా తొలగించడం. ఇటీవల మార్పుల్లో 7వ తరగతి సామాజిక శాస్త్ర పుస్తకాల నుంచి ఢిల్లీ సుల్తానులు, మొఘల్ సామ్రాజ్యం గురించి అన్ని పాఠ్యాంశాలు తీసివేయబడ్డాయి. వేల సంవత్సరాల చరిత్రలో 600 సంవత్సరాల మధ్యయుగ కాలాన్ని పూర్తిగా మినహాయించడం జరిగింది. అందుకు బదులుగా పురాతన రాజవంశాలు, పవిత్ర భూగోళ శాస్త్రం, కుంభమేళా వంటి మతపరమైన అంశాలు జోడించబడ్డాయి. చరిత్రను పూర్తిగా తీసివేయడం వల్ల విద్యార్థులు సమగ్ర భారతదేశ పూర్తి చిత్రం చూడలేరు. మొఘలుల కాలం నాటి కళ, నిర్మాణాలు, పరిపాలన వ్యవస్థ కూడా దాచబడుతున్నాయి. ఇది ఒకవైపు చరిత్రను మాత్రమే చూపించే మతపరమైన గర్వాన్ని పెంపొందింపజేస్తుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు ఈ ఒకే వైపు చరిత్రను చదువుతుంటే వారి సమాజాల చరిత్ర సంఘర్షణలు కనుమరుగవుతాయి. వేద గణితం, పవిత్ర స్థలాలు మరియు ఇతర జోడింపులు పాఠ్యాంశాలలో వేద గణితం, పవిత్ర తీర్థయాత్రలు, సనాతన సాంప్రదాయాలు ఎక్కువగా అభివృద్ధి చేశారు. ఇవి సాంస్కృతిక వారసత్వంగా బోధించవచ్చు, కానీ వాటిని శాస్త్రీయ సత్యాలకు బదులుగా ప్రదానం చేయడం సరికాదు. ఫలితంగా పేద వర్గాల పిల్లలు ఆధునిక విజ్ఞానం బదులు మతపరమైన ఆలోచనలతో పెరుగుతున్నారు. ఇది వారిని సమాజంలో వెనుకబడేలా చేస్తుంది. ఇది ప్రాచీన భారతదేశంలో బౌద్ధానికి ఉన్న ప్రాముఖ్యత, ప్రాచీన విశ్వవిద్యాలయాల చరిత్ర, అందులో బోధింపబడే పాఠ్యాంశాలు, భౌతిక రసాయన శాస్త్రాలు, సాంకేతిక విషయాలన్నిటినీ పూర్తిగా సనాతన ధర్మంలో ముసుగులో ఉన్న ఆర్ఎస్ఎస్ నిపుణులు పొందుపరచడం లేదు. ఈ మార్పులు
ఎన్సీఆర్టీ ద్వారా జాతీయ స్థాయిలో జరుగుతున్నాయి. రాష్ట్రాల్లో ఇలాంటి మార్గదర్శకాలు అమలు అవుతున్నాయి. ఆర్ఎస్ఎస్ ఆలోచన ధోరణి ప్రభావం ఉందని ఎంతోమంది విద్యావేత్తలు, చరిత్రకారులు ఇప్పుడు విమర్శిస్తున్నారు. భూమిపుత్రుల ఉజ్వల భవిష్యత్తు ఫలితం భవిష్యత్తులో ఏమవుతుంది? ఆధిపత్య వర్గాల పిల్లలు ప్రపంచ స్థాయి విజ్ఞానంతో ముందుకు సాగుతుంటే ఈ దేశ భూమిపుత్రులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు మత భావాలు, అపోహలు, పరిమిత చరిత్రతో మిగిలిపోతున్నారు. ఇది సమాజంలో అసమానతలను మరింతగా పెంచుతుంది. శాస్త్రీయ దృక్పథం లేకపోతే ప్రశ్నించే సామర్థ్యం తగ్గి మూఢనమ్మకాలు పెరుగుతాయి. ఇది దేశ భవిష్యత్తుకు మంచిది కాదు. విద్య ఏ మత భావజాలానికి, ఏ రాజకీయ ఆశయానికి బలి కాకూడదు. ఇది అన్ని వర్గాల పిల్లలకు సమానంగా శాస్త్రీయ ఆలోచన, సత్యాన్ని కనుక్కోవడం, మానవతా విలువలు నేర్పాలి. లేకపోతే ఈ దేశం 2 వర్గాలుగా విభజింపబడి ఒక వర్గం ప్రపంచంతో పోటీ పడుతుంటే మరొక వర్గం వెనుకబడి మిగిలిపోతుంది. ఈ అన్యాయాన్ని ప్రశ్నించడం ప్రతి పౌరుడు బాధ్యత. ముఖ్యంగా ఈ యొక్క మత భావాలు చిన్నప్పటి నుంచి స్త్రీలు తమ పిల్లలకు నేర్పించటం ద్వారా ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ పిల్లలే ఎక్కువగా భవానీ మాలలు, అయ్యప్ప మాలలు, యేసుప్రభు మాలలు, ఇలాగా లేకపోతే ఫాస్టింగ్, రకరకాల మత భావనలకు గురయ్యి పాఠశాలలకు రాకుండా తమ యొక్క చదువుని నిర్లక్ష్యం చేస్తున్నారు. విద్యార్థులను 18 సంవత్సరాలు వచ్చే వరకు ఎటువంటి పరిస్థితుల్లో మత కార్యక్రమాల్లోకి వినియోగించకూడదని మన భారత రాజ్యాంగం చెప్తుంది. మనకి 18 సంవత్సరాలు దాటిన తర్వాతనే మత భావాలను తెలియచేయవచ్చు, కానీ అంతలోపు పిల్లలకి ఎటువంటి పరిస్థితుల్లో మత విషయాల గురించి మనం పాఠ్యాంశాలలో చేర్చడం అనైతికం. ఈ విషయాన్ని ఉపాధ్యాయులు, సమాజం అందరూ కూడా ఖండించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ, నమో బుద్ధాయ, జై భీమ్, జై భారత్, జై సంవిధాన్ ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అందరికీ తెలియచేయండి. ఈ పని చేయటం అనేది కష్టంగా అనిపిస్తుందంట. చాలామంది అడుగుతుంటే ఇలా చెప్తున్నారు. మీ ఇంట్లో చిన్న పిల్లలను అడిగితే వాళ్ళకి తెలుస్తుంది ఎలా సబ్స్క్రైబ్. చేపలు చేస్తుంటే 1,00,000 వ్యూస్ వస్తున్నాయి. లేదు ఏదన్నా వంట పని చేస్తుంటే లక్షల్లో వ్యూస్ ఉంటున్నాయి. కామెడీకి వ్యూస్ ఉంటున్నాయి. కానీ బాబాసాహెబ్ గురించి, పూలే అంబేద్కర్ భావజాలం గురించి తెలియచేయటానికి, ఎక్కువ మందికి రీచ్ అవ్వటానికి లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తేనే ఇది యూట్యూబ్ ప్రమోట్ చేస్తుంది. కనుక ఈ విషయాలు గమనించండి. ముఖ్యంగా చాలామంది ఎంప్లాయీస్ ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్థం కావట్లేదు. దయచేసి ఈ విషయాలను గమనించమని విజ్ఞప్తి.